పవన్ కళ్యాణ్ గారుతో పాటు 2019లో మేమందరూ కలిసి పోటీ చేసినప్పుడు 2019లో సార్తో సహా అందరూ కూడా ఓటమి పాలైనప్పుడు మేము అనుకున్నాం ఆయన కలిసినప్పుడు ఆయన ఎలాగా ఉంటాడు, ఏం చేయాలా, ఏంటి మా పరిస్థితిని ఆయన కలిసిన రోజు ఆయన ఎంతో ఉత్సాహంగా ఇది పోరాటం మనం ముందుకెళ్ళాలంటే 25 ఏళ్ళు ప్రస్థానం అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం అని చెప్పి మా అందరికీ ధైర్యం చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఈ 5 సంవత్సరాలు పోరాటంలో ఉంచి మమ్మల్ని ముందుకు నడిపి అనేక పోరాటాలు చేసినప్పుడు ప్రతి పోరాటం వెనకాల ఆయన మా వెనకాల నిలబడి 5 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యేవారు. ఎటువంటి సమస్య వచ్చినా సరే 5 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చి మేము ఈ జిల్లాలో పోరాడి ఈ స్థాయికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక విషయం, ఏ రాష్ట్రంలో ఎవరికి దేశంలో కూడా ఎవరికి రానటువంటి క్రేజు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ల ముందున్న క్రేజ్ కాదు నేను చెప్పేది. ఎలక్షన్లు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇవాళ 100 రెట్లు పెరిగాడు. ఆయన 1, 10 కాదు 100 రెట్లు పవన్ కళ్యాణ్ గారు పెరగడం జరిగింది. కానీ మనం అందరూ కూడా ఈ సభ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మన పార్టీని కూడా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ పెంచుకోవడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈవేళ మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఈవేళ ఈ దేశంలో మోడీ గారి తర్వాత ఇంత ప్రేమ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అట్లాగే నేను నా సొంతంగా చాలామందితో మాట్లాడుతుంటే ఆ మాటల సందర్భంలో సౌత్ ఇండియా మోడీగా పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణిస్తున్న అనేక మంది స్నేహితులు నా ప్రయాణంలో చాలామంది ఎదురైన సందర్భం కనపడతా ఉంది. ఇవన్నీ ముందు సాధ్యం కావాలంటే మనం భవిష్యత్తులో చేసుకోవాల్సింది పార్టీని మరింత బలోపేతంగా, ఇవాళ పార్టీ చాలా బలోపేతంగా ఉంది, మరింత బలోపేతంగా అనేక పార్టీల నుంచి ఇవాళ జనసేన ఆల్టర్నేటివ్గా కనపడతా ఉంది. జనసేన పార్టీకి జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అది పవన్ కళ్యాణ్ గారి గురించి. కాబట్టి పార్టీ నిర్మాణంలో ఎవరూ కూడా ఒక 21 మంది శాసనసభ్యులు, 2 ఎంపీలని, 2 ఎమ్మెల్సీలని వీళ్ళందరినీ ఇంతమందిని తయారు చేసి ఈవేళ ఇక్కడ పెట్టారు ఆయన. ఇలా అనేక మంది కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే మీకు కింద ఉన్న దాంట్లో అనేక మంది నీటి సంఘం ప్రెసిడెంట్లు, పిఎస్సి ప్రెసిడెంట్లు, సర్పంచులు అనేక మందిని తయారు చేసుకున్నాం. ముందు కూడా మీరందరూ కూడా ఈ వేదికలో మనుషులు చాలామంది మీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ పార్టీని నిర్మాణంలో మీ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పాలకొండ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు దయచేసి సమయం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనుల ఉద్యమంలో నడిపించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అయితే ఈరోజు గిరిజన ప్రాంతాలు పర్యటించి గిరిజన బాధలు కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. డోలీ మోతల నుంచి బాధలు తప్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయాలు కల్పించి మంచినీటి సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి వైసీపీ ప్రభుత్వంలో నా గిరిజనులు, నా దళితులు, నా బీసీలు అన్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు దళితుడైనటువంటి సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఆ రోజు దళితుడిని నిర్దాక్షిణ్యంగా చంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే అప్పు తీసుకున్నందుకు పాపానికి ఒక గిరిజన మహిళని ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో
ట్రాక్టర్తో తొక్కించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే మా మన్యం జిల్లాలో నడి రోడ్డుపై ఒక గిరిజన మహిళ ప్రసవం చేసిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏ ప్రాంతానికి కూడా కనీస రహదారి సౌకర్యం కూడా కల్పించలేదు. మరి ఆ రోజు ఆ ప్రభుత్వంలో గిరిజనులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మరి నరేగా నిధుల నుంచి గిరిజన ప్రాంతాలన్నిటి కూడా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల సదుపాయం కల్పించారంటే మా గిరిజనులందరూ కూడా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అది ఆయన యొక్క గొప్పతనం. మరి ఈరోజు మన్యం ప్రాంతాల్లో మరి చెప్పులు లేకుండా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక సినిమా రంగం నుంచి మరి ఈరోజు ఎన్నో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి ఈరోజు మరి మా ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారంటే వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక జీవో నెంబర్ 3ని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేయబడింది. నేను ఈ సభ సాక్షిగా మన నాయకులకు అడుగుతా ఉన్నాను, తమరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మా గిరిజన సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు వైద్య సదుపాయం కూడా అన్ని ప్రాంతాల్లో మరి మా ప్రాంతాల్లో అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారికి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లిమర్ల శాసనసభ్యులు శ్రీమతి లోకం నాగమాధవి గారు సమయం. వేదికను అలంకరించిన మన అందరి గుండె చప్పుడు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారం. జయకేతనం సభ వేదిక మీద నుంచి, అలాగే వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలందరికీ, వేదిక ముందున్న 2 రాష్ట్రాల జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఒక వీర మహిళగా నాకు అరుదైన అవకాశాన్ని, గౌరవాన్ని ఇచ్చి స్టేట్లోనే నెంబర్ 1 స్థానంలో నా పేరుని డిక్లేర్ చేసి జనసేన వీర మహిళలంటేనే ఎంతో గౌరవాన్ని ఇస్తుందని ప్రూవ్ చేసి అఖండ మెజారిటీతో